ప్రైజ్ ద లార్డ్. లాస్ట్ వీడియోలో మనము నా ప్రభువుతో ప్రార్థనలో సమయము గడుపుట గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో మనము దేవునితో మాట్లాడుటకు ఉన్న 4 మెట్ల గురించి తెలుసుకుందాం. మొదటిది స్తుతి. మనకు పరిచయము ఉన్నవారిని మనము మెచ్చుకుంటాం, ఇంకా ప్రశంసిస్తాం. అదేవిధంగా దేవుడు ఏమై ఉన్నాడో అందుని బట్టి మరియు ఆయన సన్నిధిని ఆత్మలో అనుభవించి దేవునిని స్తుతించుట. ఉదాహరణకు ఆయన ప్రేమమయుడు, మంచివాడు, ఇతరులతో పోల్చలేనివాడు, కృపామయుడు, పరిశుద్ధుడు మరియు బలవంతుడైన దేవుడు. కాబట్టి ఆయనను స్తుతించాలి. దీనిని మనము ఆరాధించుట అంటాం. రెండవది ఒప్పుకొనుట. సాధారణంగా మనము మనలను ఇతరులతో పోల్చుకుంటాం కదా, కానీ ఆయన ప్రజలుగా ఆయన సన్నిధికి వచ్చినప్పుడు మనకు లోపాలు ఇంకా కొరతలు కనబడతాయి. మన లోపాలను మరియు అపజయాలను దేవుని సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు ఆయన మనలను విమోచించి ఆత్మీయ జీవితంలో జీవించుచు ఎదుగునట్లు సహాయము చేస్తాడు. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నేను ప్రతి దినము మిమ్మల్ని స్తుతించుటకు, కృతజ్ఞత తెలియజేయుటకు మరియు మాట్లాడుటకు నిర్ణయించుకున్నాను. మీరు నాకిచ్చిన ప్రతి ఆశీర్వాదము కొరకు కృతజ్ఞతలు. నేను ప్రార్థించినప్పుడు విని జవాబు దయచేస్తున్నందుకు వందనాలు. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మిగిలిన 2 మెట్ల గురించి మరొక వీడియోలో తెలుసుకుందాం.